కారుగూరు లక్నో ఎక్స్ప్రెస్ రోడ్ అండి. టైం 9 అయింది, అయినా కానీ మంచు తగ్గలేదు. 100 మీటర్ల దూరంలో లారీ కనపడుతుందండి. చాలా జాగ్రత్తగా రావాలి. డ్రైవర్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా రండి. మనం లారీ ఇంటికి చేర్చాలి, మనం ఇంటికి చేరాలి. అందువలన ఈ మంచులో లారీ తోలబాకండి. ఈ లారీ కాలటం వలన ఎంత ప్రమాదం ఉందో చూడండి. మనకి 9:30 అయినా సరే మంచులో లారీ కనపడట్లేదు. డ్రైవర్లకి క్లీనర్లకి అందరికీ ఒకటే చెప్తానంటే పచ్చిసరుకు కానీ పచ్చి చేపలని పచ్చిసరుకు కానీ పోవాల్సిన అవసరం లేదండి. ఆఫీస్ పడుకొని వెళ్ళండి, అప్పుడే మనం క్షేమంగా చేరుతాము. ఈ గోరఖ్పూర్ బైపాస్ అండి. చూడండి, ఈ టైం అయినా కూడా మనకి ఇంక దారి కనపడలేదండి. నేను అగర్తలా నుంచి రబ్బర్ వేసుకుని బరోడా వెళ్తున్నానండి. వడోదరా రబ్బర్ లారీ డ్రైవర్ అండి. నాకు బాధాకరంగా వేసింది కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నా చెప్తానండి. అలాంటి డ్రైవర్లు అందరూ క్షేమంగానే చేరాలండి, క్షేమంగా ఉండాలండి. తొందరపడి మధ్యలో లారీలు తోలబాకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మన కోసం మన ఇంటికాడ ఒక ఆడమనిషి చూస్తూ ఉంటుంది, 2 ఆడమనిషి చూస్తూ ఉంటారు, ఒక తల్లి ఒక భార్య చూస్తూ ఉంటారండి మన కోసం. అందువలన మనం జాగ్రత్తగా క్షేమంగా లారీ తోలి క్షేమంగా వెళ్ళాలండి, నా కోరిక. చూడండి, టైం 9:10 నిమిషాలు వస్తుంది, అయినా సరే దారి కనపడలేదండి. బండికి బాటే ఆధారం, ఇంటికి డ్రైవరే ఆధారం అన్నట్టుగా అనిపిస్తుందండి నాకు. రోడ్డుకి ఎక్స్ప్రెస్ హైవే అండి ఇది. లారీ 80 కిలోమీటర్లు అండి, కారు 120 కిలోమీటర్లు స్పీడ్ అండి. నా మీటర్ అయితే చూడండి 180 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తున్నానండి నేను. అయినా సాగుతలేదండి ఇంకా రోడ్డు. డ్రైవర్లందరూ జాగ్రత్తగా గమనించండి సార్. ఈ వీడియో చూడండి, లైక్ కొట్టండి. మరి ఎన్నో వీడియోలు ఇంటాకి పంపిస్తూ ఉంటాను. మనం అందరం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా తోలాలండి. చేపలు చంద్ర గారు లారీ అండి అది. ఆయన ముందున్నారు, నేను అనుకుంటాను. 2 కలిసి వెళ్తున్నామండి. 2 నెలల నుంచి కలిసి తిరుగుతున్నాము. బండికి బాట ఆధారం, ఇంటికి డ్రైవర్ ఆధారం అన్నది ఎవరో కానీ గొప్పమండి. తోలుతా వీడియో చేస్తాను కాబట్టి కొంచెం వైబ్రేషన్ వస్తుందండి, ఏమనుకోబాకండి. చూసి ఆనందపడండి, ఒక సర్ప్రైజ్ చేయండి. డ్రైవర్లకు ప్లేట్లకు నేను చెప్పాల్సి ఒకటేనండి, చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను నేను. ఎవరికి ఏమీ కాకూడదండి. మనం చాలా దూరం ప్రయాణం చేస్తున్నాము, ఎవరికి ఏ ఇబ్బంది ఉండకూడదండి. మన వల్ల ఎవరున్న వాళ్ళకి హామీలు జరగకూడదండి. అందువల్ల నేను నా కోరిక ఉండేనండి, శుభ్రంగా వచ్చి శుభ్రంగా వెళ్ళిపోవాలండి, ఇంటికి చేరాలి. రోడ్ అయితే చాలా బాగుందండి. పాలు పోసినా వస్తే రావో తెలియదు కానీ అంత నీట్గా ఉందండి. పాలు పోసి ఎత్తుకుంటానికి పాలు పోసి ఎత్తుకుంటే రావండి, పాలు అయితే రావు. ₹2500 ఖర్చు వస్తుందండి ఈ రోడ్డు వస్తే. టోల్గేట్లు ₹2800 మన పాత రోడ్డుకి ఈ రోడ్డుకి తేడా పెద్దగా ఏం లేదు. ఒక 40 కిలోమీటర్లు పెంచి వస్తుంది రోడ్డు. అయినా చాలా బాగుందండి, బండికి చాలా సేఫ్టీ అండి, వాళ్ళకానికి కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా
దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా వరకు రావాలంటే ఈ రోడ్ రండి, బాగుంది. హ్యాపీ జర్నీ అండి. 40 కిలోమీటర్ల లారీ అండి, 120 కిలోమీటర్ కారు జర్నీ అండి ఈ రోడ్డు. నేనైతేనంటే 70 తోలుతానండి, 70 కిలోమీటర్ స్పీడ్ ఉందండి నా లారీ. ఇదిగో చూడండి, మీటర్ నాది చూడండి 70 ఉందండి. ఈ లారీ ఎలా ఉంటుందని చెప్పి నేను గమనించి తోలుతానండి. ఇప్పుడు మీరందరూ లైక్ చేయాలండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వేరే స్టేట్లో ఉన్నాయి కూడా మీకు పెడతా ఉంటానండి. ఎవరనే వాళ్ళందరూ లైక్ చేయండి, లీడర్లు కూడా లైక్ చేయండి. ఓనర్లందరూ క్షేమంగా ఉండాలి, మేము క్షేమంగా తోలాలని. పిల్లకాడ పూజ చేసే టైంలో లారీ డ్రైవర్ల గురించి మీరు కూడా దేవుడితో ప్రార్థించండి. ఆ లారీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా డ్రైవర్ రావాలని. మన ఇంటికాడ కూడా పూజలో కూర్చున్న ప్రతి వాళ్ళు అందరూ ఓనర్లు లారీ డ్రైవర్ల కోసం కూడా కొంచెం దేవుడితో ప్రార్థించండి. నమస్తే సార్, నమస్తే డ్రైవర్లు అందరూ, నమస్కారం అండి.